హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి యూట్యూబ్లో స్కిప్పబుల్ యాడ్స్లో ఇన్ఫినిటీ స్కిప్పబుల్ యాడ్స్ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన యొక్క వీడియో యొక్క వ్యూస్ని పెంచాలన్నా లేదా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఈ సబ్స్క్రైబర్స్ని మనం పెంచాలన్నా మనం ఏం చేస్తామంటే ఇన్ఫీడ్ స్కిప్పబుల్ యాడ్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. అది ఎక్కడ యూట్యూబ్లో యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి కదా, సైడ్ మనం ఏం చేస్తామంటే స్కిప్పబుల్ యాడ్స్ ని క్రియేట్ చేస్తాం అనమాట. వీటిని క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇన్ఫీడ్ స్కిప్పబుల్ యాడ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. స్కిప్పబుల్ లోపలే ఇది స్పెసిఫిక్ గా వీడియో వ్యూస్ ని ఇంక్రీజ్ చేయడానికి, సబ్స్క్రైబర్స్ ని మన వీడియోకి మన ఛానల్ కి ఇంక్రీజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అది ఎట్లా క్రియేట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. నేను గూగుల్ యాడ్స్ లోకి వెళ్తున్నాను. గూగుల్ యాడ్స్ దీని వివరాలు వచ్చేసి ads.google.com. సైన్ ఇన్, మీ జీమెయిల్తో సైన్ ఇన్ అవ్వాలి. ఇక్కడ మనకు వచ్చేసి క్రియేట్ అని, క్యాంపెయిన్స్ అని, గోల్స్ అని, టూల్స్ అని, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ బిల్లింగ్ లో నా దగ్గర కొంత బడ్జెట్ ఉందండి. ఈ బడ్జెట్ కి నేను ఏంటంటే 800 రూపీస్ అంత సంథింగ్ ఉంది. దీన్ని నేను ఏం చేస్తున్నాను, యాడ్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ క్యాంపెయిన్, ఈ క్యాంపెయిన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ గోల్ అనేది లేకుండా క్రియేట్ క్యాంపెయిన్ చేస్తున్నాను. లేదంటే స్పెసిఫిక్ గా ఒక యూట్యూబ్ కి సంబంధించిన యాడ్స్ క్రియేట్ చేయాలంటే ప్రొడక్ట్ అండ్ బ్రాండ్ కన్సిడరేషన్ ఉంది. దీనికి వెళ్ళగానే ఇక్కడ రాశారు గెట్ వ్యూస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కన్సిడరేషన్ ఫర్ యువర్ ప్రొడక్ట్స్ ఆర్ బ్రాండ్ విత్ స్కిప్పబుల్ ఇన్స్ట్రీమ్ యాడ్స్ ఆర్ ఇన్ఫీడ్ వీడియో యాడ్స్ అని ఉంచు. ఇది లేదా ఇది, ఇది మరియు ఇది అని ఉంది. స్కిప్పబుల్ ఇన్స్ట్రీమ్ యాడ్స్ మరియు ఇన్ఫీడ్ వీడియో యాడ్స్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మనం డిస్కస్ చేసినందుకు? ఈ మన సబ్స్క్రైబర్స్ ని ఇంక్రీజ్ చేయడానికి అండ్ మీ యొక్క వీడియో వ్యూస్ ని ఇంక్రీజ్ చేయడానికి. ఇది గెట్ వ్యూస్ అన్నారు చూసారా, గెట్ వ్యూస్ అంటే మన యొక్క వీడియోకి వ్యూస్ ని ఇంక్రీజ్ చేయడానికి ఇది ఉపయోగం. ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, లేదా క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ గోల్లో ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వీడియోను ఇది క్లిక్ చేసినా కానీ ఇక్కడ ఉంది గెట్ వ్యూస్ అని. గెట్ వ్యూస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కన్సిడరేషన్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్స్ అండ్ బ్రాండ్. ఇది కూడా ఇన్ఫీడ్ వీడియో యాడ్స్ కి హెల్ప్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇది మీరు వీడియో క్యాంపెయిన్ అండి. క్యాంపెయిన్ నేమ్ వచ్చేసి వీడియో క్యాంపెయిన్. బై డిఫాల్ట్ ఇది క్యాంపెయిన్ నేమ్ వచ్చేసి వీడియో క్యాంపెయిన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్యాంపెయిన్ నేమ్ మనం రాసుకుంటాం. వీడియో కన్సిడరేషన్ ఉంది కదా, మీ ఇష్టం, మీరు ఏదైనా రాసుకోవచ్చు. అండ్ డిజిటల్ ఐడి క్లౌడ్, ఇది వ్యూస్ కి సంబంధించింది అనమాట. నేను వ్యూస్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఏ రోజుని క్రియేట్ చేసామో ఆ రోజు డేట్. బిడ్డి స్ట్రాటజీ వచ్చేసి సిపివి, కాస్ట్ పర్ వ్యూ అనమాట. విత్ మ్యాక్సిమం సిపివి, కాస్ట్ పర్ వ్యూకి వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇంప్రెషన్స్ కాదండి, సిపిఎం కాదు. కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ వచ్చేసి సిపిఎం అవుతుంది. ఇక్కడ సిపివి మీన్స్ దట్ కాస్ట్ పర్ వ్యూ. ఎవరన్నా మన 30 సెకండ్స్ మన వీడియో వాచ్ చేసినప్పుడు ఈ గూగుల్ వాళ్ళు మన అకౌంట్ నుంచి మనీ అనేది కట్ చేస్తారు అనమాట. ఇక్కడ క్యాంపెయిన్ టోటల్, బడ్జెట్ అండ్ డేట్స్ అని ఉంది. డైలీ బడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా క్యాంపెయిన్ టోటల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డైలీ బడ్జెట్ వచ్చేసి నా దగ్గర ఉన్న అమౌంట్ 800 రూపీస్, నేను 800 రూపీస్ ఇస్తున్నాను. ఇక్కడ పర్ మంత్ ఉంది, డైలీ బడ్జెట్ ఇస్తున్నాను. ఇక్కడ లొకేషన్ మనం ఎంటర్ చేసుకోవాలి. బై డిఫాల్ట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 స్టేట్స్ లోనే యాడ్ కనపడాలని చెప్పేసి నేను ఇచ్చుకున్నాను. రిలేటెడ్ వీడియోస్ మీరు ఇచ్చుకోవాలండి. అట్లీస్ట్ 2 రిలేటెడ్ వీడియోస్ అడుగుతుంది. మీరు ఇచ్చుకున్నా పర్లేదు, ఇట్స్ ఆప్షనల్, నాట్ అన్ ఇష్యూ. ఇది యాడ్ గ్రూప్ నేమ్. బై డిఫాల్ట్ వీడియో కన్సల్టేషన్ నేను యాడ్ గ్రూప్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ హూ యూ వాంట్ టు రీచ్, ఇక్కడ డెమోగ్రాఫిక్స్, ఎవరికి రీచ్ అవ్వాలి మీ యాడ్ అనేది, జెండర్, ఏజ్ వైజ్, పేరెంటల్ స్టేటస్, హౌస్ హోల్డ్ ఇన్కమ్ బేస్ చేసుకుని ఉంటుంది. అట్లానే ఆడియన్స్ సెగ్మెంట్, మీరు ఎవరికి యాడ్ చూపించాలనుకుంటున్నారు అని మీరు ఆడియన్స్ ని కూడా మీరు డిఫైన్ చేయొచ్చు. అట్లానే కీవర్డ్స్ బేస్ చేసుకొని కూడా మనం యాడ్ అనేది ఆడియన్స్ కి చూపించవచ్చు. టాపిక్ వైజ్, ఏ టాపిక్ స్పెసిఫిక్ గా ఆడియన్స్ సెట్ చేస్తున్నారు, అట్లాంటి ప్లేస్మెంట్స్ మీకు తెలిసిన యూట్యూబ్ ఛానల్స్ లేదా వీడియోస్ లో లేదా వెబ్సైట్ యాప్స్ లో మీరు రన్ చేయాలనుకుంటే మీరు ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కూడా నేను తీసుకున్నాను. మీరు ఏ వీడియోని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు? నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి నేను ఒక వీడియో లింక్ తీసుకుంటాను, ఆ వీడియోని ప్రమోట్ చేస్తాను. కంపల్సరీ మీరు స్కిప్పబుల్ యాడ్స్ కానీ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ని రన్ చేయాలంటే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి. ఆ యూట్యూబ్ ఛానల్లో కంపల్సరీ వీడియో ఉండాలన్నమాట. అప్పుడే ఇది తీసుకుంటుంది, మీరు ప్రమోట్ చేయడానికి పాసిబుల్. ఎస్ఈఓ, డిజిటల్ మార్కెటింగ్. నేను ఈ వీడియోని వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి తెలుగు, ఇది వచ్చేసి ఇన్ఫీడ్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు హెడ్ లైన్స్, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. యాడ్ నేమ్ వచ్చేసి నేను డిజిటల్ ఐటీ క్లౌడ్. Okay. CPC bid by default, you can improve your campaign's potential reach performance by using bid 0.0557 suggested on your budget campaign duration. మీరు దీని ప్రకారం మీరేంటి అప్లై చేసి లేదా మీరు ₹1 ఇచ్చుకుంటా అంటే ₹1 ఇచ్చుకొని క్రియేట్ క్యాంపెయిన్ అనేది మనం క్రియేట్ చేస్తాం. డిజిటల్ ఐటీ క్లౌడ్ యూస్, ఇక్కడ మీకు
స్టేటస్ ఎలిజిబుల్ వచ్చింది, ఎన్ని వ్యూస్, ఎంత సిపిసి, ఎన్ని ఇంప్రెషన్స్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుందండి. ఈ విధంగా ఇది ఇన్ఫీడ్ వీడియో మనకి క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా ఏం చేస్తామంటే ఇన్ఫీడ్ వీడియో అనేది మనం క్రియేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వీడియోలో స్కిప్పబుల్ యాడ్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.